హాయ్ అండి, మీతోటి ఈరోజు ఒక స్పెషల్ వీడియో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. నేను జూన్ 30కి మానసరోవరం యాత్ర వెళ్తున్నాం అనమాట. అసలు అక్కడికి వెళ్ళడానికి మనం లగేజ్ ఎలా చదువుకోవాలి ఏంటి అది ఒకసారి మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా చాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. వీడియో మొత్తం అయిన తర్వాత మీకు యూజ్ అయిందో లేదో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. చూద్దాం రండి మనకేమేమి కావాలో. ఒక్కసారి ఇవన్నీ తీసి అయితే వీడియో ఇవన్నీ మేము తీసుకుపోయే డ్రెస్సెస్ అనమాట సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ 2 days మాత్రమే కుర్తీస్, ఫ్రాక్స్, దాని తర్వాత అన్ని పాయింట్స్ లానే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనం జర్కిన్ అవన్నీ వేయాలి కాబట్టి అన్ని పాయింట్లోనే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ మళ్ళీ దీని గురించి చెప్తాను. అసలు ఏమేమి కావాలి అని అంటే, ఇవి గ్లౌజులు అండి. ఒకటేమో నార్మల్ కాటన్ లాగా ఉలెన్లో తీసుకున్నాము, ఇంకొకటి మనం అంతా డీ క్లాత్లేనే దాంట్లో తీసుకున్నాం అనమాట ఈ గ్లౌజెస్. దాని తర్వాత ఇవన్నీ వార్మర్స్ అండి. హ్యాండ్స్కి ఒకటి, లెగ్స్కి ఒకటి, వెనకాల బ్యాక్ అనమాట. ఇదేమో ఏదో నెయ్యి దీపాలంటే తీసుకున్నా, అక్కడ ఏమైనా వీలైతే దీపాలు ముట్టియడానికి, ఎందుకంటే మనకు నేచర్కి ఏం ప్రాబ్లం రాదు కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వచ్చిన తర్వాత ఇది చూడండి, ఇది మనకు మాస్క్ లాగా వర్క్ చేస్తుంది. ఇలా నెక్ మీద వేసేసుకుంటే మాస్క్ లాగా అయినా ఇట్లా చెవులకి ఏం పోకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట. దానికోసం తీసుకుంది. ఇది తెలుసు కదా, క్యాప్, మంకీ క్యాప్ లాగా. ఆల్రెడీ క్యాప్స్ ఉన్నాయి చాలానే, స్పేర్లో ఇలా తీసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఇది కూడా చాలా స్పెషల్ ఐటమ్. మనం 5 o'clock అలా స్టార్ట్ అయినప్పుడు లైటింగ్ కావాలి కదా, ఇలా నెక్ మీద ఇట్లా అది ఎత్తి మీద పెట్టుకుంటారు అనమాట. ఇలా ఆన్ అవుతుంది. దీనికోసం మళ్ళీ 2 cells కూడా అలా క్యారీ చేస్తున్నాను అండి. సెల్స్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని సెల్స్ కూడా క్యారీ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోర్టబుల్ మనం ఛార్జింగ్ కోసం అని చెప్పేసి ఈ పిన్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. ఇది చూడండి, అయితే నేను 2 తీసుకుంటున్నాను అనమాట. అంటే ఆఫర్ వచ్చింది, 2 తీసుకుంటే ఇంకెవరికైనా వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి అలా 2 తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూసారండి, మేము ఇలా అమెజాన్లో ప్యాకింగ్ ఇవి తీసుకున్నాము. మా లగేజు సూట్ కేసు అయితే వెయిట్ ఎక్కువ అవుతుందని మేము ట్రావెల్స్ తోటి పోతున్నాం కదా, ఆ బ్యాగ్లో మనకి డ్రెస్సెస్ అన్నీ అంత ఇలా అవుతుందని చెప్పేసి ఇలా ప్యాక్ చేసుకోవడానికి ఇలా 8 వచ్చేసాయండి మాకు పీసెస్. అవి కూడా అమెజాన్ ఎలా తీసుకున్నాం అనేది లింక్ వీలైతే నేను దాంట్లో పెట్టేస్తాను. ఇవ్వండి సాక్సెస్ అయితే. ఇప్పుడు ఇవన్నీ సాక్సెస్ సెట్ చేసుకున్నాం అనమాట. ఇవేమో అక్కడికి స్పెషల్గా హీట్ కోసం అని చెప్పేసి ఈ సాక్సెస్. నార్మల్ సాక్సెస్ కొన్ని తీసుకెళ్తున్నాను. ఈ 4 మాత్రమే స్పెషల్ సాక్సెస్ అనమాట. ఏదైనా ఇంకోటి ఇది కావచ్చు, ఇవి 2 కూడా అంటే కొంచెం హీట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దానికోసం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇంట్లో ఉన్నవి కూడా యూజ్ కావడానికి అని చెప్పేసి ఇలా సాక్స్ అయితే సెట్ చేసుకున్నామండి. ఇంకోటి స్టిక్స్, చాలామంది ఒకటే చాలు అన్నారు, కానీ నేను చూసిన వీడియోలో 2 వాడారనమాట. నేను 2 వాడానో లేదో నేను అక్కడ వీడియో తీసినప్పుడు మాత్రం చెప్తాను. ఇలా స్టిక్స్ తీసుకున్నాము. స్టిక్స్కి కూడా ఇవి జారకుండా వీటికి క్లిప్స్ లాగా వచ్చాయండి, వేరే ప్యాకింగ్లో ఉన్నాయి అవి. ఇవ్వండి 2 స్టిక్స్ అయితే తీసుకున్నాను. మనకి కొన్ని జిరాక్సెస్ అవసరం వస్తాయి. ఏంటి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, కలర్ జిరాక్స్, వాళ్ళు ఏమేమి కావాలన్నాయి అవి జిరాక్స్ చేయాలన్నమాట. అలా జిరాక్స్ అయితే ఇట్లా చేసి ఇలా ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఫొటోస్ కూడా అన్నీ కొన్ని అవసరం వస్తాయో లేవో తెలియదు, కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవన్నీ అయితే మేము క్యారీ చేస్తున్నాము. అదనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక శారీ తీసుకెళ్తా అని చెప్పేసి ఒక టీషర్ట్, ఒక శారీ, ఈ శారీ తీసుకెళ్తున్నా నేను. ఫొటోస్ బాగా వస్తాయి కదా అక్కడికి వెళ్ళినాక. అదే ఒక టీషర్ట్ వేసుకొని దాని మీద శారీ కట్టుకుందాం అని చెప్పేసి ఇలా శారీ అయితే క్యారీ చేస్తున్నా. ఫోటో తీయగలుగుతానా లేదా అనేది అయితే నాకు తెలియదు, మేమైతే ఇలా క్యారీ చేస్తున్నాం. ఇవి థర్మల్ వేర్ అండి, థర్మల్ వేర్ పాయింట్. ఇలా ఇవి మనం 2 sets తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక సెట్ ఉంది, ఇంకో సెట్ దీంట్లో ఉంది. ఇవి ఇక్కడ ఒకటి ఉంది సెట్. 2 sets అయితే ఒకటే సరిపోతుందని అంటారు, కానీ కొంచెం ముందు జాగ్రత్త ఎక్కువ కదా, అందుకే 2 sets ఇలా తీసుకుంటున్నాను. అయిన తర్వాత ఇవి స్వెటర్స్ అండి. స్వెటర్ ఇలా ఒక 2 స్వెటర్స్ అయితే తీసుకెళ్తున్నాను, నైట్ డ్రెస్ లాగా. ఇవన్నీ 9 డ్రెస్సెస్ అనమాట. ఇవి కూడా అసలు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏ డ్రెస్ ఎప్పుడు వేసుకుందామో చెప్తున్నాను ఇప్పుడు. నాకు ఇవి కంఫర్ట్ ఉంటాయి కాబట్టి ఇలా లగేజ్ చదువుకున్నానండి. మీ కంఫర్ట్ ఎలా ఉంటే అలా చదువుకోవచ్చు. అలానే మనకు ఈ థర్మల్స్ కూడా మోస్ట్లీ 3rd 4th day నుంచి స్టార్ట్ అవుతాయండి థర్మల్స్ వేసుకోవడం. ఫస్ట్ 2 days అయితే అవసరం పడేవి, కానీ సిచ్యువేషన్ అక్కడ 3 days తర్వాత అవసరం పడుతుందని సిచ్యువేషన్ బట్టి చూసుకోవాలన్నమాట. ఇంకా మనం తీసుకోవాల్సిన ఏంటంటే, ఇది ఆయిల్ అండి, ఇది కస్టర్డ్, ఇదేం ఆయిల్, ఆవ నూనె.
ఇది ఆవ నూనె అనమాట. మనకి కొంచెం వేడి కావాలన్నా ఇట్లా చేతిలో రాసుకొని అంటే వేడి అవుతుంది, ఒక్కోసారి ముక్కులు చాలా పగులుతాయి అనమాట, దానికోసం అని చెప్పేసి ఆయిల్. ఇదేమో హై ఆల్టిట్యూడ్కి మనకు అక్కడ వెదర్కి సెట్ అవ్వడానికి అని చెప్పి హోమియోపతి మెడిసిన్స్ అయితే మేము తీసుకున్నామండి. అలానే ఇక్కడ పచ్చకర్పూరం కూడా కావాలన్నమాట. ఇలా పచ్చకర్పూరమును ఓమా కలిపి ఒక క్లాత్లో మూట కట్టి ఇట్లా దండలాగా వేసుకోవాలంట. ఇంకా అది మేము అరేంజ్ చేసుకోలేదు. ఇదేమో మనకి లాక్ అనమాట, బ్యాగ్కి లాక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా తీసుకున్నాము. మీకు అది మర్చిపోయినా, మేము క్యాష్ ఇక్కడ హైదరాబాద్లోనే చేంజ్ చేసుకున్నామండి. యూన్సా అయితే ఏంటివి యువాన్స్ చేంజ్ చేసుకున్నామండి. మేమైతే ఒక 50,000 రూపీస్కి యువాన్స్ చేంజ్ చేసుకున్నాం. 50,000 క్యాష్ అయితే తీసుకెళ్తున్నాము. 1 lakh తీసుకెళ్తున్నాం. చెప్పలేము ఎంత యూజ్ అవుతుందో. మోస్ట్లీ వాళ్ళైతే 50-60 వరకు యూజ్ అవుతాయి అని అన్నారు, కానీ ఉండని అని మేము అయితే 1 lakh తీసుకుపోతున్నామండి. మీరు కూడా మీ ట్రిప్ వాళ్ళు ఎవరితో వెళ్ళినా వాళ్ళతో డిస్కస్ చేసి ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకెళ్ళండి. ప్రస్తుతానికైతే ఇది అక్కడ అయితే బై ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఈ డ్రెస్ అనమాట, హైదరాబాద్ నుంచి లక్నోకి వెళ్తున్నాం, లక్నో నుంచి నేపాల్గంజ్కి వెళ్తున్నామండి. అక్కడ హాల్ట్ అవుతామండి. తర్వాత సెకండ్ డే డ్రెస్ అండి, నేపాల్గంజ్ టు సిమ్మికోట్ వెళ్తున్నాం, సిమ్మికోట్ టు బై హెలికాప్టర్ హిల్సాకి వెళ్తున్నాం. ఇది సెకండ్ డే. మళ్ళీ థర్డ్ డేకి వస్తే చైనీస్ మనకు ఇమిగ్రేషన్ అయిన తర్వాత తక్లాకోట్లో ఒక రోజు రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఆ డే నైట్ అక్కడే ఉంటాం, ఎందుకంటే ఆ హై ఆల్టిట్యూడ్కి అలవాటు అవ్వడానికి. ఇది థర్డ్ డే అనమాట. ఇంకా మనం ఫోర్త్ డేకి వస్తే ఈ ఫోర్త్ డే రోజు మనం రాక్షస్థలు చూసి అట్నే మానస సరోవరం వెళ్ళి ఆ రోజు అక్కడే స్టే అవుతాం. ఫిఫ్త్ డే రోజు లాస్ట్ 6th డే అనమాట, చాలా ముఖ్యమైన రోజు. కైలాష్ పర్వత పరిక్రమణ కోసం 3 days ఇదే అనమాట. లక్కీగా అదృష్టం బాగుంటే మీరు అందరు సపోర్ట్ చేసి అందరు దీవెనలు ఉంటే మేము 3 days పరిక్రమణ చేయగలుగుతాం. లేకపోతే 1 dayనే టచ్ కైలాష్ చేసుకొని 1 dayనే రివర్స్ అవుతాం. అక్కడికి వెళ్ళేదాకా ఎవరి పొజిషన్ ఎలా ఉందో ఎవరికి తెలియదు. అందరైతే కైలాష్ మానసరోవరం తిరగాలనే వెళ్తాము, కానీ చెప్పలేము అక్కడ పొజిషన్. మొత్తం కనుక తిరిగితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఇదే అండి మనకు కైలాష్ మానసరోవరంకి తీసుకోవాల్సిన డ్రెస్. దాని తర్వాత 3 days మనకి ఇంకా అదే డ్రెస్ మార్చుకోవడం అనేది ఏముండదు. 3 days వరకు మనం అదే డ్రెస్లో ఉండాలి. అసలు ఇంకా అప్పుడు అదొక జోన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము. ఇది 8th day రోజుకి మనకు పరిక్రమణ మొత్తం అయిపోతుంది. ఆ రోజు అక్కడ కొంచెం చిన్న షాపింగ్ ఉంటే చేసుకొని 9th day అయితే మళ్ళీ రివర్స్ అవుతాం అనమాట. 9th day 10th day రోజు మనం హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతాం. ఇది అండి మా మానస సరోవరం లగేజ్ ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది, ఇవన్నీ మీకు మనకి ఏమేమి అవసరం వస్తాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తీశాను. చూసారా, మీరు చెప్పాను కదా నేను 2 days కోసమే అని చెప్పి ఇట్లా ఫ్రాక్స్ పెట్టుకుంటున్నా. రిటర్న్ వచ్చే రోజును సెకండ్ డేకే. మిగతా అన్నీ కూడా మనం టైట్స్ కానీ లెగ్గిన్స్ కానీ లేదంటే జీన్స్ అలానే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఫ్రాక్స్ కుర్తీలు అలా సెలెక్ట్ చేసుకోలేదు. ఇదండి. అలానే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రెక్కింగ్ షూ అండి. ఇది యాంకిల్ సపోర్ట్ కోసం అని ఇలా తీసుకోవాలి. యాంకిల్ సపోర్ట్ను ట్రెక్కింగ్ కోసం ఈ సపోర్ట్ అనమాట. ఇది మనకు స్కిడ్ అవ్వకుండా ఇది యూజ్ చేయడానికి అని చెప్పి స్పెషల్గా మేము ఈ షూ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. ఇదండి మానసరోవరం ట్రిప్ అయితే. ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పటికి ఈరోజు నైట్ మేము బయలుదేరాలి. మేమైతే ఇప్పుడు 50,000 యువాన్స్ తీసుకెళ్తున్నాం, 50,000 క్యాష్ తీసుకెళ్తున్నామండి. అక్కడ అసలు ఎంత ఖర్చు వచ్చింది, ఎలా ఖర్చు వచ్చిందని మళ్ళీ ఒక వీడియో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకో వీడియో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎంత అవసరం పడుతుంది, అక్కడ ఎలా ఉంటుంది, అసలు ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మనం ఏం ఫేస్ చేసినాము అని మీకు మళ్ళీ క్లియర్గా ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.